నరేష్ అన్నతో కాసేపు చాయ్ తాగుతూ సరదాగా ముచ్చట్లు. అన్న ఎన్ని రోజులు అవుతుందన్న ఇలా చాయ్ తాగుతూ హ్యాపీగా గడిపి? బహుశా బిఫోర్ జైల్ దాదాపు 23 నెలలు. ఓకే. లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు డిసెంబర్లో హాయిగా తాగాం చాయ్. ఇప్పుడు చాయ్కి సంబంధించిన విషయంలో చాయ్ తాగుతున్నాం కావచ్చు, కానీ ఇట్లా ఎవరో ఒకరు ఇంటికి పోయి ఒక ప్లేస్కి పోయి చాయ్ తాగేటువంటి పరిస్థితులు కనబడుతుంది అన్న. ఇప్పుడు ఎక్కడికి పోయినా అన్న పలానా చాయ్ పాయింట్ దగ్గర ఉన్నా, చాయ్ కప్ దగ్గర ఉన్నా, చాయ్ హబ్ దగ్గర ఉన్నా, టీ హబ్ దగ్గర ఉన్నా అని చెప్పేసి, అన్న రా టీ హబ్ కాడికి రా అన్న అని చెప్పేసి అక్కడనే కూర్చోబెట్టి ఆడనే చాయ్ తాగిస్తారు. అటే పంపిస్తారు. ఇంటికి రమ్మట్లేడు, ఇంటికి తీసుకొని చాయ్ పోస్టర్ కూడా లేదు. ఎట్లున్నాయి చాయ్ దుకాణాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి మీ ఏరియాలో? టీ హబ్, అల్లం టీ, బెల్లం టీ, అమృతుల్య, అమృతుల్య, అది బెల్లం టీ, మిస్టర్ టీ, ఇంకా ఓ చాలా ఉన్నాయి. టీ పాయింట్, నీలగిరి అది ఒకటి వచ్చింది. కుంభకోణం డిగ్రీ కాలేజీ పేరుతో ఒక టీ కాబోతుంది నీలోఫర్ కేఫ్. అంటే చెల్లె గమనించిన వారా, ఇప్పుడు మనము 10th అయిపోయి నేను దాదాపుగా 24 ఇయర్స్ అయిపోయి 25 ఇయర్స్ బ్యాక్ 10th క్లాస్ నేను. ఓకే. మీకు ఆల్మోస్ట్ మీరు 10-15 ఏళ్ళ క్రితం మీరు 10th అయిపోయారు. అప్పట్లో చాయ్ అంటే అసలు చాయ్ తాగేవాళ్ళు కాదు. ఫస్ట్ మజ్జిగ, లేకపోతే ఏదైనా జావా, రాగి జావా, గడక, అంబలి, తర్వాత నిమ్మరసము, రకరకాలుగా చల్ల తాగేటోళ్ళు. కడుపు నిండా ఇంత చెంబడి చల్ల ఇంత తాగేటోళ్ళు. తర్వాత టీ వచ్చింది. మామూలుగా నేను రీసెంట్గా అరకు వెళ్ళాను. వాళ్ళకి చాలా ఆవులు ఉన్నాయి. వాళ్ళు వాటిని పాల ప్రొడక్షన్కి వాడరంట. ఓకే. వ్యవసాయానికి ఉపయోగపడే ఎద్దులను ఇచ్చే వాటికని వాటిని చూస్తారు. పేడ, తర్వాత ఇంకా చివరిలో మాంసం కూడా. అయితే వాళ్ళు టీ తాగారు. నేను మొన్న హాలిడేస్లో దసరా సెలవుల్లో ఫ్యామిలీతో వెళ్ళాను కదా, డికాషన్ ఇచ్చిళ్ళు. ఓకే. డికాషన్ అంటే ఐడియా ఉందా చెప్పు? నీళ్ళు చాయ్ పత్తా మరిగించి అలా కొద్దిగా చక్కెర వేసుకుంటారు, లేదంటే చక్కెర వేసుకుంటారు. అది బ్లాక్ టీ అంటాము, వితౌట్ మిల్క్ అంతే. ఇక్కడ పాల పదార్థాలు ఎక్కువ వాడరు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అడుగున మామూలు ఏదో చెట్టు కింద చిన్న డబ్బా పెట్టుకొని టీ వేసి పోసే వాళ్ళందరికీ బోర్డులు మార్చేసి ఈ ఫ్లేవర్కి ఇంత, ఈ ఫ్లేవర్కి ఇంత, ఈ కూర్చునే చైర్సు, ఈ టేబుల్, ఫ్యాను, ఏసీ, ఫ్రిడ్జు, ఒక స్ట్రక్చర్. అంటే మామూలు సర్కారు బడి ఉండేదిరా. బెల్లు మోగుతా అంటే నీ ఎవ్వ చెడ్డి పైకి అనుకొని గుండీలు సగం పెట్టుకుంటే ఉరికేది. కింది గుండి ఆడికి పోయినాక పెట్టుకునేది. అంటే అప్పటిదాకా ఆడుకున్నాడు కానీ పొద్దుటి పూట ఎంజాయ్ చేసుడు కానీ చాయిస్ చేసి బడి బెల్లు కొడతా ఆడ బెల్లి డింగ్ 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 అంటే అయిపోయేలోపు పోయి గ్రౌండ్లో పడేది. ఇప్పుడు అది ఉందా? అసలు పొరగలకు ఆడుకునే గ్రౌండ్ లేదు. ప్రేయర్ అయ్యేది ఎవరి క్లాసులో వాళ్ళే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గజానన పద్మార్గం గజాననం మహర్షి అని ఎవరి క్లాసులో వాళ్ళే చేస్తున్నారు. ఇది ఒక అంశం. ఇటువైపు వెళ్ళిందా? ఈ స్కూళ్ళని బ్రాండెడ్ స్కూళ్ళ పేర్లతో మొదట కేరళ మోడల్ స్కూల్ అనేవి వచ్చేటి, తర్వాత రావూస్ స్కూల్స్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్, ఆ తర్వాత టెక్నో స్కూల్స్, ఈ టెక్నో స్కూల్స్, నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ఈ, ఐసిఎస్సి సిలబస్ అని రకరకాలు, ఇంగ్లీష్ మీడియం, స్పెషల్ ఐఐటి అని ఇట్లా బోర్డులు వచ్చేసి పిల్లలకు మధ్య స్నేహం లేదు, సరదాగా ముచ్చట్లేవు, శారీరకంగా చెమట లేదు. సూట్రా చాలా స్కూళ్ళు చూసిన నేను కొన్ని. సూటుతో వాడు స్కూల్కి వెళ్తాడు. వాడు ఎట్లా ఆడుకుంటాడు అసలు? సూట్ అనేది శీతల ప్రాంతాల్లో ఉండే ప్రదేశాల్లోని దేశాలల్లో వాళ్ళకు టై మంచి టైట్గా మీదికెళ్ళి ఉండేది అవసరం. మనది సమశీతోష్ణ స్థితి ప్రాంతం. ఇక్కడ ఆ డ్రెస్సులు ఏంటి అసలు? షూ, సాక్సెస్ ఇక్కడ వరకు ఉండాలి. ఆడపిల్లలు కొన్ని చోట్ల ఇక్కడ వరకే ఉండే డ్రెస్ ఉండాలని రూలు. గవర్నమెంట్ అయితేనేమో నీట్గా ఇట్లా అడ్డం పట్టిలాగా చున్ని వేసుకునే సిస్టమ్ ఉంది, చాలా డిగ్నిటీగా. సరే, అవి వాళ్ళ డ్రెస్సుల గురించి పక్కన పెడితే, ఏ విధంగా అయితే కార్పొరేటివ్ స్కూల్లో బోర్డులు వచ్చి
ప్రైవేట్ స్కూళ్ళు మామూలు నిరుద్యోగులు 10 మంది కలిసి టాలెంట్ ఉన్న ట్యూషన్లు చెప్పి టీచర్లుగా అయిన వాళ్ళు బీఈడీలు చేసిన వాళ్ళు అక్కడో 50 మంది పిల్లల్ని పెట్టుకొని 4 రూపాయలు పొందొచ్చు. 150 మంది పిల్లలు ఉంటే ఒక స్కూల్లో 15 మంది ఉపాధి పొందొచ్చురా హ్యాపీగా. వీటిని బ్రాంచెస్ లాగా వాడు కరికులం ఇచ్చేసి, వాడు 2 సిస్టాలు ఇచ్చేసి, పెన్ డ్రైవ్లు ఇచ్చేసి, 2 కలర్ బోర్డులు ఇచ్చి వాడు కబలించినట్టుగానే ఏదో బతుకు తెరువు లేని వాళ్ళు లేకపోతే షాయి మంచిగా చేయొచ్చిన వాళ్ళు ఒక సినిమా టాకీస్ కానో, ఎంఆర్ఓ ఆఫీస్ కానో, ఎంపీడీ ఆఫీస్ కానో, చౌరస్తాల్లో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో, ఆటో స్టాండ్ ఏదో ఒక అడ్డా ఉంటుంది. ఫ్యాక్టరీలు, కంపెనీలు, రకరకాల కాడ పెట్టుకునేటోళ్ళు. చెట్టు కింద చిన్న నీడు ఉంటే సరిపోయింది. ఇప్పుడు అది ఏదో పలకరింపుకొనో, తలనొప్పి లేస్తానో, పని ఒత్తిడి అయితేనో కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అట్లా వచ్చి తాగి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది ఏమైపోయిందంటే టీ కోసమే బండేసుకొని, కారు వేసుకొని ఆ టీ హబ్ కాడికి పోయే వాతావరణం క్రియేట్ చేసిండాడు. ఇప్పుడు మనం ఏదో చెట్ల కింద కూర్చున్నాం, తమ్ముడోళ్ళు ఇల్లు చెట్టు కింద కూర్చున్నాం, రాగానే చెల్లి తెచ్చి ఇచ్చింది, పని ఉందని పోయింది, మనం ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ ముచ్చట్లకి నేను మా ఇంటికి పిలిచి ఛాయ్ పోసి ముచ్చట్లు పెట్టాలనే కామన్ సెన్స్ మర్చిపోయి అందరం కలిసి ఊరవతలు ఉన్నటువంటి ఆ ప్లేస్లో టీ స్టాల్ పెద్ద దాబా లాంటిది ఉంది కదా, ఆడ కూర్చొని తాగుదామంటాడు. చూడు, ఓ అరెకరం ఎకరం పార్కింగ్ వదిలిపెట్టి దానికి షెడ్ వేసి ఒక పెద్ద ఇది క్యాబిన్ లాగా ఒకటి తయారు చేసి మొత్తం అంగుళార్ నిజానికి పాలు, టీ పొడి, గ్యాస్ పొయ్యి, ఒక మనిషి మంచిగా అంటే చక్కెర ఎంత వేయాలి, అల్లం వేయాలా, కొంచెం దానికి టేస్ట్ అయితే సరిపోద్ది కదా. దీంట్లో 32 రకాల టీలు తయారు చేసి దానికి ఒక బ్రాండ్ అని క్రియేట్ చేసి ఈ బ్రాండే తాగితే ఇదే తాగాలి, ఏదో వేసుకుంటే ఈ బనీనే వేసుకోవాలట ఒకటి చెప్తాను. మగవాళ్ళు అయితే పలానా డ్రైయర్ వేయాలి, అసలైన మగవాళ్ళు ఈ డ్రైయర్ వేస్తారట. అంటే ఆ డ్రైయర్ అయిన వాళ్ళందరి మొగతనం దీనికి ఎట్లా నిరూపించుకోవాలి మరి? అంటే దిమాకు లేని వాతావరణానికి మన ప్రజల దిమాకును ఖరాబు చేస్తున్నారు. ఒకరింటికి పోతే వాళ్ళ భార్య పిల్లలతో, వాళ్ళ అమ్మ నాన్నలతో, చుట్టుపక్కల వాళ్ళు 4-5 కలిసి ప్రశాంతంగా కాసేపు కూర్చుండి చాయ్ చేసుకొని ఇంత సర్వపిండి పెట్టుకొని, లేకపోతే ఈలోపు మన ఇంట్లో ఉన్న పలికాయని పొయ్యిలేసి కాల్చుకొని, బుడయ్యని వెళ్ళినా వేసుకొని కాల్చుకొని పోల్చుకుంటా తినుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటే అర్థం ఉన్నది. మనుషులమందరం సెల్ ఫోన్లో ముఖం పెట్టి, లేకపోతే టీవీలో ముఖం పెట్టి, లేకపోతే ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళం పోయి పండుకుంటూ ల్యాప్టాప్కు కనెక్ట్ అయిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో ఉన్న మనుషులు కూడా మాట్లాడుకుంటలేరు తెలుసా. కలిసి ఛాయ్ తాగనప్పుడు మనమేం మనుషులము. ఇంకోటి కూడా రాకేష్, మధ్య నేను చూస్తున్నా కదా, వాళ్ళ ఇంటికి పిలిచి టీ ఇచ్చే సంస్కృతి అయితేనేమో వాళ్ళ కుటుంబము, ఇల్లు, కష్టాలు అన్నీ తెలుస్తాయి. ఎక్కడో ఊరవతలనే ఆగుతాడు, ఊరవతలనే తీసుకుంటాడు, బైపాస్కి వెళ్ళిపోవాలి. ఇక మానవ సంబంధాలు ఎక్కడ ఉంటాయి? ఉంటాయా చెల్లి? నికలు అయిపోయింది. టీ కూడా వ్యాపార వస్తువు అయిపోయింది. అసలు టీ కాదు, దీని ప్లేస్లో మనము పుదీనతో చేసిన పునీరు తాగాలి, తులసి నీళ్ళు తాగాలి, రకరకాల జావలు, అంబలు గింతంత. ఇగో ఒక అరకిలో ప్యాకెట్ తెచ్చుకొని ఒక 50 గ్రాములు వేసుకుంటే మనం అందరం ఇంత గ్లాసు అంబలు తాగొచ్చు, రాగి జావ తాగొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, నీకు నీ సహజత్వాన్ని చంపేసి పొద్దున ఉరకాలి, నీ సహజత్వాన్ని చంపేసి పొద్దున జిమ్కి వెళ్ళాలి, ఉరికి వాకింగ్ చేసే కాడ పలానా షూ వేసుకోవాలి చూడు, తర్వాత ఆ జిమ్ కాడ ఇంత ఫీజు కట్టాలి, ఆ నుంచి వచ్చేటప్పుడు పలానా క్యారెట్ జ్యూస్ తాగాలి, బీట్రూట్ జ్యూస్ తాగాలి, అంబలి తాగాలి, జావ తాగాలి, సీడ్స్ ఉన్న మొలకలు అవి తినాలి. గడ్డి జ్యూసులు కూడా వచ్చినాయి, డైరెక్ట్ గరక జ్యూసులే. అంటే ఎటు పోయి ఎటు తిరుగుతుంది అంత ఉంది. అమ్మ ఇంత డబ్బా నిండా దా అచ్చు చేరు తీసుకో దా, ఇట్లు ముచ్చట్లు నడుతున్నాయి, నువ్వే మీస్ లేట్ అయిపోతున్నావు. అయితే ఇంత డబ్బా నిండా చెల్లె కుక్కుడుగాయలు ఎరకరమ్మనేది. కుంకుడుగాయలు అంటారు, షికాకాయ అంటాం కదా మనం, కుంకుడుగాయలు ఎరకమన్నది. మా ఊరు చెరువు కట్టకుండేటి, అవి ఎండిపోయి రాళ్ళ ఇన్ని ఉండేటి, ఇంత డబ్బాలు తెచ్చేది. ఏం చేసేది అంటే 4 రోజులకు ఒకసారి ఒక 10 గల దంచేది, దంచి ఒక లోటల అది వేసేది, చక్కటి షాంపూ కూర్చో తమ్ముడు. ఇప్పుడు వచ్చి చప్పట్లు
ఏం లేదు చాయ్ బిస్కెట్ ముచ్చట్లని చెల్లె రజని డిగ్రీ కాలేజ్ లెక్చరరు జర్నలిస్టు ఇడు ఇండస్ట్రీ ప్లస్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు, ఇక లా, ఇక సైకాలజిస్ట్. ఈ ముచ్చట్లు కావా? ఇప్పుడు ఇదే మనలో రూములు వేసి దాని ఒక షో అని చెప్పి మనం చేసే పిచ్చి వేషాలన్నీ చూపించి ఖాళీ సమయం ఉన్న ప్రజలకు వినోదం పంచడానికి వాడుకుంటాం. ఇది స్మాల్ బాస్ షో అనుకోవాలి, మరి బిగ్ బాస్. ఇప్పుడు హైదరాబాద్ నుండి వస్తానంటన్నా, ఆలేరు సర్కిల్ రాగానే ఆలేరు బైపాస్ నుండి ఒక్క దగ్గరనే, ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో ఒక దగ్గర నిజంగానే ఒక షాప్ ఉంది అనుకుంటే అది వేరు. ఆలేరు దగ్గరనే ఒక్క దగ్గరనే ఇటు 10 షాపులు అటు 10 షాపులు, మినిమం 10 షాపులు. ఇటు పక్కన టీ హబ్బు, టీ క్లబ్బు, టీ పాయింట్, మిస్టర్ టీ, అమృత తుల్య, ఇట్లా వరుసగా. అంటే ఎక్కడ ఆగన్నా కూడా మనం ఏం చూసినా నీకు పేరు ఛాయ్ షాపు వాడు పేరు పెట్టి వరుసగా 10 షాపులు ఉంటాయి. ఇటు మళ్ళీ అవతల వైపు నుండి పోయేటోడు ఇటు రావాల్సిన అవసరం లేదు కాబట్టి అవతల సైడ్ మళ్ళీ 1000 షాపులు ఉంటాయి, 10 మంది. ఇప్పుడు దీనివల్ల టీ పేరుతో కూడా మనుషులు ప్రత్యక్షంగా కలుసుకోవద్దు అనే కుట్ర ఉంది. కనీసం టీ పేరుతో కూడా కుటుంబాలు కలవద్దు. వాడు మన ప్రతి అంశాన్ని వ్యాపారీకరణ చేసేసిండు, దోపిడీ కోసం ఒక మార్గంగా మార్చేసిండు. ప్రెస్టేజ్తో మొదలుపెట్టిండు టీని కూడా స్టేటస్ సింబల్గా మార్చేసిండు టీ. ఎంత దుర్మార్గం, దీన్ని పసిగట్టాలి కదా. అందుకే మన వాళ్ళందరూ ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊర్లో హోటల్లో తినడం నేరంగా భావించాలి. ఆ ఊర్లో బయట టీ స్టాల్లో టీ తాగడం పొరపాటుగా భావించాలి. అత్యవసరమైతే తప్ప హోటల్లో తినొద్దు, గత్యంతరం లేకపోతే తప్ప బయట టీ తాగొద్దు. ఖచ్చితంగా అక్కడ ఈరోజు అభివృద్ధి చెందినాం కదా, మన వాళ్ళు ఎవరో ఉంటారు, మన ఆలోచనతో ఉన్న వాళ్ళు, క్లాస్మేట్స్, మిత్రులు ఎవరో ఒకరు ఉంటారు. పల్లెలు ఖాళీ చేసి మండలాలకు వచ్చేసింది, మండలాలు ఖాళీ చేస్తూ జిల్లా హెడ్ వస్తున్నారు. ఇప్పుడు హైవేల వైపుకు, బైపాస్ల వైపు ప్రజలు వచ్చేస్తున్నారు. కాబట్టి మానవ సంబంధాలు పెంచుకొని ఎక్కడికి వెళ్ళినా అక్కడ అవసరమైతే మనమే ఓ టీ పొడి పాలు చక్కెర పట్టుకపోయినా పర్ఫెక్ట్. ఒక్కోసారి నేనైతే గుర్తుందా, నిన్న కూడా అనుకోండి మనమే పాల ప్యాకెట్ తీసుకుని 6 లీటర్ పాల ప్యాకెట్ తీసుకుపోయి 5 పోయినాం. ఇప్పుడు మనల్ని కలిసిన అన్న అక్కడ ఎంతైనా ఇచ్చేస్తాడు. ఒక్క టీతో అయిపోదు. అక్కడ ఉస్మానియా బిస్కెట్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, రెడీగా సిగరెట్ సిగరెట్. అక్కడ మనకు తెలియకుండానే 2-3 కలిసి 100కు పైగా ఖర్చు పెట్టే పరిస్థితి. దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఎటు పోతుందో ఇప్పుడు ఇప్పుడు మీరు అంటున్న మానవ సంబంధాలకు సంబంధించిన విషయం కూడా, ఇప్పుడు ఎవరన్నా ఒకరు అన్నారనుకో, తమ్ముడు అనుకున్న వాళ్ళు, లేకపోతే రిలేషన్స్ ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుతున్న క్రమంలో ఆ ఇంట్లో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది ఏంది అనేది అర్థమైపోయి అవసరమైతే బయటకు పోయిన తర్వాత అరే ఏమైందిరా మీ ఆవిడ లేదంటే అమ్మ అంత సీరియస్గా ఉన్నాయి అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఇవి లేకపోవడం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినడం వల్ల ఈ ఆత్మహత్యలకు ఇంట్లో వాళ్ళిద్దరు గొడవ పడతారు. గొడవలు బయటికి తెలియదు, బయట వాళ్ళకి చెప్పరు, ఇంటికి వచ్చే వాళ్ళు ఉండరు. దీనివల్ల ఏమైంది, ఈ ప్రెస్టేషన్లో ఆత్మహత్యలు చేసుకోవడము, లేదంటే ఏదైనా ఇక వాళ్ళకు వాళ్ళే నేర స్వభావం రావడం లేకుండా ఉంటుంది. కరెక్ట్. సో ఇది కూడా దాని మీద బయట కలుస్తున్నారు. ఇంటి దాకా తీసుకుపోవడానికి ఇంట్లో వాతావరణం సరిగా ఉండట్లేదు. రెండోది నేను తీసుకుపోయే ఈ వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుంది అనేది, అంటే అతని ఇంటి జీవితము ఆయన సమాజ జీవితం వేరువేరుగా 2 ముఖాలు ఉండడం వల్ల అటు ముఖం చూపించడం లేదనేది కూడా అర్థం చేసుకోవాలి. 2 ముఖాలు ఒకటే ఉన్నప్పుడు నువ్వు నన్ను అన్న అన్నప్పుడు నా భార్యను వదిన అంటావు లేదా అక్క అంటావు, రిలేషన్ ఎదురైంది. కానీ నాకు ఇంట్లో ఒక ముఖము రోడ్డు మీద ఒక ముఖం ఉండేటప్పటికీ డిఫరెంట్గానే అనిపిస్తుంది కదా. నీ ప్రవర్తన బట్టి ఎందుకు ఇదంతా అవసరమా అని మా భార్య అనే స్వభావం ఉందనుకో, నేను 10 రూపాయలు కాదు 100 ఖర్చు అయినా బయటనే తినిపించి పంపించేస్తా. రాత్రి అవుతుందంటే ఇప్పుడు ప్రజలు దగ్గరలో ఏ బిర్యానీ పాయింట్ ఉన్నది, పడుకోవడానికి ఎక్కడ లగ్జరీ రిసార్ట్సో లేకపోతే రెస్ట్ రూమ్సో ఉన్నాయని చూస్తారు. దేనికి పనికొచ్చేది అది? అంటే దగ్గరలో నీకు ఆశ్రయం ఇచ్చే మనుషులు లేని అనాథవు అని అర్థం. నువ్వు దగ్గరలో తిండి పెట్టడానికి నీకు ఎవరు లేని
ఒక బెగ్గరు అని అర్థం. ఎస్, నీకెవడు తినిపెట్టేటోడు లేడు, నీకు షెల్టర్ ఎవడు ఇచ్చేటోడు లేడు అని అర్థం. లేదా నువ్వు అందరితో కలిసిపోయే స్వభావం ఉన్నోడివి కాదు అని అర్థం. డబ్బున్న అహంకారి అని కూడా అనుకో. డబ్బు విలువ లేనోడు అని అనుకోవచ్చు. లేదా నువ్వు కష్టపడి సంపాదిస్తలేవు డబ్బులు, ఉత్తగా ఖర్చు పెట్టే స్వభావం ఉన్నాను అని అర్థం. అందుకే మనము పిల్లలని స్కూల్ ఏజ్లోనే, ఇప్పుడు మీ బాబు రేపు ఎవరికైనా, మీ పాప మీకైనా రేపు పిల్లలు వస్తారు కదా, పిల్లలు మన ఇంటికి బంధువులు వస్తే ఈయన ఈ డాక్టరు, ఈయన టీచరు, ఈయన లాయరు, ఈయన కాంపౌండరు, ఈయన కార్పెంటరు, ఈయన అన్ని పనులు చేసే వాళ్ళని పరిచయం చేస్తే వాడికి ఈక్వల్గా చూడడం వస్తుంది. ఇప్పుడు ఈవెన్ మీరు ఏదైనా కొంత డబ్బున్న వాళ్ళ ఇళ్ళకి మీరు వెళ్తే వాళ్ళ పిల్లలు బెడ్రూమ్లోంచి కూడా బయటికి రారు, గమనించండి. ఈవెన్ వాళ్ళ వైఫ్ బెడ్రూమ్లోంచో కిచెన్లోంచో బయటికి రాదు, రాదు. ఆ అన్ననో ఆ అక్కనో లీడరో మనకు కొంచెం ఇష్టం ఉండేది ఇంటి దగ్గర అంటే పోతాం కదా, అటువైపు వాళ్ళు పిల్లలు కూడా అరే బాబు అనగానే ఇట్లా వచ్చి ఇట్లా నమస్తే పెట్టి నమస్తే అంకుల్ అని ఫోటో దిగి డింగున పోతారు వాళ్ళు. అంటే కలిసి మాట్లాడుకోవడం అనే వ్యవస్థ చచ్చిపోయింది. అందువల్ల సైకాలజిస్టులకు డిమాండ్ పెరిగిపోతుంది, కోర్టులకు డిమాండ్ పెరిగిపోతుంది, పోలీసులకు డిమాండ్ పెరిగిపోతుంది, అక్రమ సంబంధాలు చాలా సులువుగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు నా ఇంటికి ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉన్నారనుకో, నా భార్యకి నాకు నా పిల్లలకి సోషల్ బిహేవియర్ అలవాటు అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు చెల్లి నువ్వు చెప్పరా ఎన్ని రకాల పరిణామాలను నువ్వు చూస్తూ ఉన్నావు. యంగ్ ఏజ్ పిల్లలు, డిగ్రీ పిల్లలకి నువ్వు లెక్చరర్. వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ యూ ఫౌండెడ్? మనకి సమాజంలో ఫ్యామిలీ అనేది ఇన్స్టిట్యూషన్గా చెప్పుకోవచ్చు. సోషియాలజీలో పర్పస్లో ఒక మనిషికి 2 రకాల రిలేషన్స్ ఉంటాయి, ప్రైమరీ రిలేషన్స్, సెకండరీ రిలేషన్షిప్స్ అని. ప్రాథమిక సంబంధాలు అంటే అమ్మ, కూతురు, కొడుకు, భర్త, ఇట్లా దగ్గరి సంబంధాలు అనమాట. గౌణ సంబంధాలు అని కూడా చెప్పుకోవచ్చు సెకండరీ వాళ్ళు ఏంటి అంటే చుట్టాలు, బంధువులు, దూరం చుట్టాలు, బంధువులు ఇట్లా ఉంటారు కదా విలేజ్లో అలా. ఇప్పుడు ప్రాథమిక సంబంధాలు ఎక్కడ మనం ఎక్కువ చూడొచ్చు అంటే విలేజెస్లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విలేజ్ ఉందనుకోండి, అందులో కంపల్సరీ అందరూ మామ, అత్త అని వరుసలు పిలుచుకుంటారు, క్యాస్ట్తో సంబంధం ఉండదు. ఇప్పుడు వేరే వాళ్ళ క్యాస్ట్ అంటే ఇట్లా అన్ని రకాల వరుసలతో పిలుచుకుంటారు. కానీ సిటీలో అలా ఉండదు, ఏ వరుసలు ఉండవు, జస్ట్ సార్, మేడం అంతే ఉంటుంది అన్నమాట. సో ప్రతి మనిషికి ఒక రోల్ అనేది, ఒక్క వ్యక్తి చాలా రోల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ అనే ఇన్స్టిట్యూషన్లో అతను ఒక భర్తగా ఉండాలి, తండ్రిగా ఉండాలి, కొడుకుగా ఉండాలి, తమ్ముడుగా ఉండాలి, ఇలా రకాలుగా చాలా రకాలుగా ఒక్క మనిషి చాలా పాత్రలు అనేవి ప్లే చేయాల్సి ఉంటుంది. అట్లా నువ్వేమంటే టీ అనే పేరుతో బయట హబ్స్ నిర్వహిస్తూ, టీకి ప్రత్యేక స్టాల్స్ నిర్వహిస్తూ, టీ కోసం కొన్ని కిలోమీటర్లు ప్రయాణించేలాగా, టీ అనేది మనం అందరం కలిసి మాట ముచ్చట్లు పెట్టుకోవడానికి, వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టే సమయం కానప్పుడు, లేకపోతే ఇంకేదైనా స్నాక్స్ పెట్టే పరిస్థితి లేనప్పుడు టీ ఆఫర్ చేస్తూ ఉంటాం. టీ అనేది మనం కలుసుకోవడానికి, కాసేపు ముచ్చట్లు పెట్టడానికి ఒక అకేషన్గా మార్చుకో. ఇది మొత్తం యాంత్రికం అయిపోయింది, ఖర్చుతో కూడా ఖరీదైంది అయిపోయింది, మనుషులని దూరం చేస్తూ ఎక్కడో అవుతుంది. దానిపై నీ ఒపీనియన్? ఓకే అన్న, అయితే మనం ఒక మనిషి కలుసుకోవడానికి ఒక పేరు ఎంచుకున్నారు, ఒక టీ అనేది అవసరం పడదు అక్కడ. సో అది ఒక ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మనం మామూలు ఇప్పుడు కలుసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ టీ అవసరం రాలేదు. బయటికి పోయి ఒక టీ స్టాల్ పోయి ఇక్కడ నుంచి అక్కడికి ఒక డిస్టెన్స్లో మనం చాలా దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్తేనే టీ బాగుంటుందని ఖర్చు, ఈ డీజిల్ ఖర్చు, లేదా కార్లో పోతే డీజిల్ ఖర్చు, లేకుంటే బండ్లో పోతే బండ్లో పెట్రోల్ ఖర్చు అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టే ఖర్చు ఉంటుంది. సో అక్కడ రూపాయి, 2 రూపాయలు లేదా 100 రూపాయలైనా, సో ఈ ఖర్చుతో ప్రయాణం ఒకటైతే కలుసుకోవడానికి ఖర్చు అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో నలుగురు మాట్లాడుకోవడానికి కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవచ్చు, లేకుంటే ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, లేకుంటే కొలీగ్స్తో మాట్లాడుకోవచ్చు. సో మాట్లాడుకోవడానికి కుటుంబం, సంబంధాలు ఉండడానికి మాత్రం సందర్భం అంతే. సో కానీ దాన్ని ఖర్చుతో కూడబెట్టి, ఖర్చునే ఖచ్చితంగా మనం వీడికి వెళ్తేనే, కలుసుకుంటేనే, మాట్లాడుకుంటేనే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడైతేనే మాట్లాడుకోవాలనే పరిస్థితి టీకి ముడిబట్టి ఉన్నది ఇప్పుడు. సో అది మంచి పద్ధతి అయితే కాదు. కాబట్టి మనం టీతో కాకుండా మానవ సంబంధాలు
ఎక్కడ నలుగురు కలిసినా, ఎక్కడ 10 మంది కలిసినా, ఎక్కడ ఎవరు మన బంధువులు కలిసినా కూడా కలిసి మాట్లాడుకోవడానికి ఒక సందర్భం ఏర్పాటు చేసుకోవాలి తప్ప అది ఖర్చుతో ముడిపడి మనం ఖచ్చితంగా ఈ ప్లేస్కి పోతేనే మనం ఈ విధంగా చేస్తేనే మనకు మాట్లాడుకున్న సందర్భం ఉంటుంది అనేది మాత్రం కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. రాకి ఇంకొక కోణం ఆలోచించు. ఇప్పుడున్న సమాజంలో ఉద్యోగము ఫ్లెక్సిబుల్ అయిపోయింది. నైట్కి షిఫ్ట్ చేసుకోవచ్చు నువ్వు, ఆన్లైన్ వర్క్స్ కానీ ఇతర వర్క్స్ కానీ. సమాజంలో బ్యాంకుకి వెళ్ళి వర్క్ చేసుకోకుండా ఫోన్పే గూగుల్ పేలో చేసేసుకుంటున్నాం. తర్వాత ఈవెన్ ఒక క్లాస్ మిస్ అవుతే అది గూగుల్లో యూట్యూబ్లోకి వెళ్ళి నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వినొచ్చు. ఈవెన్ సీరియల్స్ కూడా డైలీ చూసే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఏ ఎపిసోడ్ కావాలంటే ఆ ఎపిసోడ్ నొక్కేలాగా ఫ్లెక్సిబుల్గా మారిపోయింది కదా. అంటే మనకు బతకడానికి కావాల్సిన తిండిని సంపాదించే పనులు ఫ్లెక్సిబుల్గా మారిపోయినాయి. ఈవినింగ్ ట్యూషన్ చెప్పారా, లేకపోతే ఈ 2 hours వచ్చి నేను వర్క్ చేస్తానా రా అంటున్నారు. అవి షాపింగ్ మాల్స్ అయినా, టైప్ సెంటర్లు అయినా, కంప్యూటర్ సెంటర్లు అయినా, ఏవైనా ఉద్యోగంలో కూడా సార్ నేను కాలేజీకి వెళ్తాను, మధ్యాహ్నం 2 గంటలకు వస్తా, 2 గంటల నుంచి నేను 8 గంటల దాకా చేస్తా అన్నా కూడా, 2 గంటల నుంచి రాత్రి 10 దాకా చేస్తా అన్నా కూడా నీకెప్పుడు పని చేయడం వీలైతే అప్పుడు పని చేయించుకోవడానికి కూడా పనిచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ అసలు విషయం మర్చిపోతున్నాం. హ్యూమన్ రిలేషన్స్, బాండ్స్, ఫ్రెండ్స్, అసోసియేషన్స్ ఈ మధ్య గమనించడం లేదో, అసోసియేషన్ అంటే మనకి రాజ్యాంగం ఆర్టికల్ 17లో ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా 10 మంది కలిసి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది, భావాలు పంచుకునే స్వేచ్ఛ ఉంది, ఉమ్మడి ఆశయాల కోసం ఒక అసోసియేషన్ పెట్టుకునే అవకాశం ఉంది, ఆ ఆశయాల ప్రచారం కోసం ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మధ్య ప్రజలు 10 మంది కలిస్తే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, స్వార్థానికి వాడుకుంటారు, అట్లా వెళ్తే మా కెరీర్ పాడవుద్ది అనేటువంటి ఒక అపోహ మొదట్లో వచ్చింది. వచ్చి ఇవన్నీ సన్నగిలినాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు ప్రతి ఇంట్లో. దీనికి కారణము సంఘాలు నిర్వీర్యం అవడమే, కుటుంబ విభేదాలకు కూడా సంఘాలలో యాక్టివ్ రోల్ ఉండకపోవడమే. సంఘం ఉంటే సంఘ నాయకులు బాధ్యత వహిస్తూ ఉంటారు. మొక్కగా ఉన్నప్పుడే సమస్యని చర్చించుకునే ఒక ఉమ్మడి యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి మనం తిరిగి వాళ్ళు ఏ సంఘమైనా కానీ, వాళ్ళు పనిచేసే సంఘం, అది ఉపాధ్యాయుల సంఘమా, కార్మికుల సంఘమా, యూనియన్ ట్రేడ్ యూనియన్ సంఘమా, విద్యార్థి సంఘమా, యువజన సంఘమా, లేకపోతే ఆ గల్లీ సంఘమా, ఇంకేదైనా ఏవైనా తరచూ కలుసుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం, ఆడుకోవడం, చిన్న చిన్న టూర్లు పెట్టుకోవడం లాంటివి కూడా చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి మనం అంటే సైకలాజికల్గా విషయం ఒకటి జనాలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉందన్న. ఇప్పుడు మనిషి పనిచేయడం అనేది ఇప్పుడు స్టార్ట్ కాలే. గుడ్డు చాకిరీ చేసినటువంటి రోజులు చాలా ఉన్నాయి. గుడ్డు చాకిరీ చేసి పొద్దంతా ఎండలో ఉండి పత్తి ఏరడానికి పోవడం అనుకుంటే, వరి నాటేయడమైనా, కలుపు తీయడమైనా, ఏ పనికి పోయినా డే మొత్తం ఎండలో ఉండి పని చేసిన వాళ్ళకు తలనొప్పి అనేది తలనొప్పి వచ్చినా ఛాయ్ తాగిన రోజులే వాళ్ళు. నువ్వు అవసరమైతే బాగా ఎండ కొట్టినట్టు మధ్యాహ్నం పూట గంటసేపు అన్నం తిన్నప్పుడు గంటసేపు అట్లా చెట్టు నీడకు ఉరగడము, అదేదో పడుకోవడం చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే గంటసేపు పని చేస్తాడు, తలనొప్పి లేతున్నారు, ఒక ఛాయ్ తాగద్దాంపా. వాడు 2 గంటలు ఆఫీస్లో కూర్చుంటారో లేదో పోయి మళ్ళీ ఛాయ్ తాగద్దాం. ఒక 3 గంటలు ఒక మీటింగ్లో కూర్చుంటలేదు, 3 hours మీటింగ్లో, ప్రజా సంఘాల మీటింగ్లో నేను రెగ్యులర్గా హైదరాబాద్లో వెళ్తే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ 2 hours, మధ్యలో ఛాయ్. ఇక కొంతమంది అయితే అసలు మీటింగ్ స్టార్ట్ అయ్యకముందు బయట ఛాయ్ రెడీ ఉంటుంది, వీళ్ళు ఛాయ్ తాగొచ్చి లోపలనే కూర్చుంటారు. ఈ సైకలాజికల్గా వీళ్ళు ఫిక్స్ అయిపోతున్నారా నిజంగానే ఛాయ్ తాగితే సమస్య పోతుందా? సైకాలజీ ప్రకారంగా అయితే తలనొప్పికి టీకి సంబంధం లేదు, తలనొప్పికి సిగరెట్కు సంబంధం లేదు. తల నొయ్యది ఫస్ట్. మేధావులు 20 గంటలు ఆలోచించే వాళ్ళు ఉంటారు, పరిశోధకులు 16 గంటలు చదివే వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ, అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, హయత్ నగర్లో, ఎస్ఆర్ నగర్, అమీర్పేట లైబ్రరీ, అన్ని యూనివర్సిటీ లైబ్రరీలో రోజుకు 10-12 గంటల పాటు చదువుతున్న వాళ్ళు ఉంటారు. దానికి టీ పరిష్కారం అని ఎక్కడా లేదు. టీలో ఉండేటువంటి ఆ కెఫినే కదా, నికోటిన్, కెఫిన్, రకరకాల చిన్న చిన్న మోతాదులు ఉండేవి. కొంచెం స్ట్రెస్ను వదిలేసి
మత్తును కలిగిస్తూ ఉంటాయి. దానికి వీళ్ళు అడిక్ట్ అవుతుంటారు. ఇంకా ఉద్యోగస్తుల్ని మనం అనొద్దులే కానీ వాళ్ళు వాళ్ళ ఆఫీసర్లకు వాళ్ళ గెస్ట్లకి ఇచ్చే గౌరవంగా దాన్ని ఒక స్టేటస్ సింబల్ చేసేసారు ఛాయ్ని. కొన్ని చోట్ల ఇంకా ఈ డబ్బులు ఎక్కువ అవుతున్నాయని లోపలే టీ పెట్టి వంటావిడ ఉంటారు కొంతమంది అటెండర్లు. సారీ టు సే, చాలా డబ్బులు తీసుకుంటూ ఉద్యోగాల కంటే ఎక్కువ సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, వాళ్ళ పని కేవలం వీళ్ళకు 4 ఛాయ్లు 4 సార్లు తెచ్చిచ్చుడే. ఈవెన్ మా బాబాయ్, సొంత బాబాయ్ నరసింహస్వామి, 1,30,000 శాలరీ, ఆయన అటెండరు. ఆయన డైలీ డ్యూటీ ఏంటిదని ఒకరోజు పోయినా నేను, హుజరాబాద్ గవర్నమెంట్ హై స్కూల్లో అటెండర్. ఆయన 6 పీరియడ్లు 6 సార్లు డింగ్ 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 అని కొడతాడు. ఒకటి యూరిన్ బెల్లి కోడి కొడతాడు, ఫస్ట్ ప్రేయర్ బెల్లి కోడి కొడతాడు, తర్వాత చుట్టి కొడతాడు. మధ్యలో ఆయన చేసే పని కేవలం 3 నుంచి 4 సార్లు మెయిన్ సెంటర్కి సైకిల్గా పోయి తాసార్లో ఛాయ్ పట్టుకొచ్చి సార్లందరికీ ఇవ్వాలి. గింతే. అంటే మనుషులు కలవడం అలవాటు చేసుకోవాలి, మాట్లాడుకోవడం పదే పదే మాట్లాడుకోవాలి, ప్రయాణాలు చేయాలి. టీ స్టాళ్ళు, హోటళ్ళు, దాబాలు, రెస్టారెంట్లు మీటింగ్ ప్లేసులు కావు. అవి తప్పనిసరి కూడా కాదు. ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళకి ముందే చెప్పుకొని మంచి కాయగూరలు, ఆకుకూరల భోజనాలు చేస్తూ ముచ్చట్లు పెట్టుకోవచ్చు. మనం మధ్యతరగతి పేద కుటుంబాలు అయితే గొప్పలకు వెళ్ళి స్నేహితులు వచ్చారని హోటళ్ళకి వెళ్ళి డబ్బులు వృధా చేసుకోకూడదు. అలాగే మాంసము, బిర్యానీల వైపు వెళ్ళకూడదు. ధనవంతులు అంటే వాళ్ళకు రోగాలు, నొప్పులు వచ్చినా ఇన్సూరెన్స్లు ఉంటాయి, పాలసీలు ఉంటాయి, లేదా వాళ్ళు కష్టపడకుండా వచ్చే డబ్బులు ఉంటాయి కాబట్టి బిల్లులు కట్టేటప్పుడు వాళ్ళకి బాధ అనిపించాలి. కష్టపడి జీవించే వాళ్ళకి, మధ్యతరగతి పేదవాళ్ళకి ప్రతి రూపాయి విలువైంది. మరీ ముఖ్యంగా ఎవరైనా ఇంటికి వస్తే స్ప్రైట్లు, థమ్సప్లు బాగా ఎక్కువ అవుతున్నాయి. నిమిషాల్లో తీసుకొస్తున్నారు, 2 ఫుల్ బాటిళ్ళు 2 లీటర్లు ఇంత పోసుకుంటున్నారు, తాగుతున్నారు. ఆ డబ్బులతో ఎందుకు చల్ల చేసిపోయకూడదు? ఆ డబ్బులతో రాగి జావా చేసి పెట్టండి, ఆర్డర్ తీసుకొని పెట్టుకోండి. ఇంత కల్పిస్తే మీరు రాగి జావా తాగుతారా, నిమ్మ జ్యూస్ తాగుతారా? నేను ఇంట్లో ఉన్న ఆఫరే అయ్యు. ఎదుటి అతిథిని గౌరవించుకోవాలనుకుంటే స్ప్రైట్ అప్పు, థమ్సప్, బ్రాందీ, విస్కీ, బీర్లు. మనుషులము మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు మంచివి కాదు అని మిషన్లో ఫిల్టర్ చేసుకున్న నీళ్ళు, లేకపోతే మినరల్ వాటరో, ప్యూరిఫైడ్ వాటరో తీసుకుంటున్నాం. అంటే చెడ్డ నీళ్ళు తాగొద్దని మంచి నీళ్ళను మంచిగా కొనుక్కొని క్యాన్లలో తెచ్చుకొని తాగుతున్నాం. నీళ్ళకే మంచి కాకపోతే ఆరోగ్యానికి మంచిది కాదనుకుంటున్నాం. అలాంటిది బ్రాండీ, విస్కు, చెత్త చెదారం, వైను అన్నీ లోపలేస్తే అదెంత ప్రమాదం? అదే లాజిక్ పాయింటా కాదా? కాబట్టి ప్రజలారా, తిరిగి మనకు కాస్త సమయం దొరుకుతుంది, కొంత డబ్బు వస్తుంది, పనిచేస్తున్నాము. అంతకుముందు ఉత్తరాలు రాసుకున్నాము, సైకిళ్ళ మీద, బస్సుల మీద, ట్రైన్ల మీద పడిగాపులు కాసి బంధువులని పండుగలప్పుడు, పబ్బాలప్పుడు కలుసుకున్నాము. చాలామంది మధ్యతరగతి పేదవాళ్ళు వలసలు వెళ్ళి ఎప్పుడో సమ్మక్క జాతరకో, దసరా దీపావళికో, ఉగాది పండుగకో, సంక్రాంతికో వస్తే కలుసుకున్నాము. ఇప్పుడు వీడియో కాల్ చేసుకుంటున్నాము, వాట్సాప్ కాల్ చేసుకుంటున్నాము, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. ఏదైనా అవసరమైతే గంటకు 60-70 కిలోమీటర్లు ప్రయాణించి గంటలో రీచ్ అయ్యేలాగా కాస్తో కూస్తో అందుబాటులోకి వచ్చాము. కానీ మానవ సంబంధాలని నెలకొల్పడంలో విఫలమవుతున్నాం. ఈ టీ హబ్బులైనా, హోటళ్ళైనా, బేకరీలైనా, తెలుసారా రిసార్ట్స్ గురించి తెలుసా? ఈ మధ్య ప్రశాంతంగా 2-3 కుటుంబాలు ఉండడం కోసం డబ్బులు పెట్టి ఎంజాయ్ బోందా కొన్ని డబ్బులు పెట్టుకొని రిసార్ట్కి పోతారు. పోయి ఆడ బుక్ చేసుకొని 2 రోజులు 3 రోజుల వీకెండ్స్ ఆడ ఉండి ఆడ బీచ్ మన స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టి ఒకళ్ళు వండి పెడితే తిని, తాగే అలవాటు ఉంటే తాగి, రొమాంటిక్గా గడిపి ఫోన్లని పక్కకు పెట్టేసి ఇది ఎంజాయ్ అని ఫీల్ అవుతారు. వాళ్ళ ఒక సగం నెల జీతము ఆడ నాశనం చేస్తారు.
అసలు ఇల్లుని స్వర్గంగా మార్చుకోవాలనే చైతన్యం ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? మంచి మనుషుల మధ్య మాట్లాడుకుంటే తృప్తి కలుగుద్దనే అర్థం ఎప్పుడు వస్తుంది? వినోదానికి ఆనందానికి డబ్బులు అవసరమా? నమ్మడానికి ఎన్ని డబ్బులు కావాలి? అవసరం లేదు. ఆనందంగా సంతోషంగా గడపడానికి డబ్బులు ఖరీదైన సౌకర్యాలా? ఇదైతే పూర్తిగా తప్పు. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత మీరు మమ్మల్ని వెతుక్కుంటూ కలవడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను ఈ మధ్య ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. నేను మంచి పుస్తకాలు ఇంకొక 500-600 పుస్తకాలు తెచ్చుకున్నాను చెల్లమ్మ. బాగా చదువుతున్నాను. సెలెక్టెడ్ మన ఆర్గనైజేషన్లో నమ్మకస్తుల పెళ్ళిళ్ళకి వెళ్ళడం, చనిపోయిన చోటుకు వెళ్ళడం, పుట్టినరోజుకు వెళ్ళడం, గృహప్రవేశానికి వెళ్ళడం, వ్యక్తిగతంగా ఇంటికి వెళ్ళి జ్ఞాన గృహ సందర్శనాలు చేస్తున్నాను. ఇప్పటికీ 64 కుటుంబాలను కలిశాను. ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో ఫోటోలు ఏమున్నాయి, పుస్తకాలు ఏమున్నాయి, వాళ్ళ హ్యాపీ సక్సెస్కి కారణం ఏంటి, వాళ్ళు ఏం సమస్యలతో ఉన్నారు, అనారోగ్య సమస్యలు ఏంటి, వాళ్ళు తీసుకునే మంచి ఆహారం ఏంటి, అక్కడి చరిత్ర, వాతావరణం, వాళ్ళ అమ్మ తమ్ములు అక్క చెల్లెలు వాళ్ళ గురించి ఎన్ని చెప్పగలిగే విషయాలు ఉంటే అన్ని చెప్తూ ఆ కుటుంబంతో ఒక మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా అన్న ఇంకోటి, ఇంతకుముందు మనం స్ట్రెస్ కోసం మనం ఛాయ్ తాగడం, సిగరెట్లు తీసుకోవడం అని ఉంది కదా. అంటే జనరల్గా సిగరెట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం జనరల్గా ఫుడ్ తీసుకుంటాం. ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ సేవ్ అయిన ఎక్స్ట్రా మనం యూజ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ మిగిలిన ఫుడ్ అంతా ఏమవుతుందంటే ఏటీపీ రూపంలో సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన ఫుడ్ ఏమవుతుందంటే ఎనర్జీ ఒక 3 రోజులు ఏం తినకుండా ఉన్న వ్యక్తి నీరసంగా ఉన్నప్పుడు సడన్గా అతనికి ఏమైనా ప్రమాదం వచ్చిన సిచ్యువేషన్, అనుకోకుండా ఏదైనా బండి లారీ గుద్దనికి వచ్చినా లేకపోతే ఎవరైనా కత్తితోటి పొడవనికి వచ్చినప్పుడు అంత నీరసంగా ఉన్న వ్యక్తి కూడా ఇమీడియట్గా యాక్టివ్ అవుతాడు. ఎలా అవుతాడంటే ఏటీపీ రూపంలో సేవ్ అయిన ఎనర్జీ మొత్తం పగిలిపోయి అతనికి ఇమీడియట్గా ఎనర్జీ ఇస్తుంది. అట్లా ఎనర్జీ ఇచ్చే ఆ ఏటీపీ రూపంలో పగిలే ఈ సిచ్యువేషన్ ఉంటుంది కదా, అది సిగరెట్ తాగితే లోపల ఉంటే సిగరెట్ తాగడం వల్ల అది నికోటిన్ అనేది తీసుకుపోయి దాన్ని ఇట్లా పలగొట్టి మనకి ఇమీడియట్ ఎనర్జీ ఇస్తుంది. అందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది ఎనర్జీ రిలీఫ్ అవుతుంది నాకు సిగరెట్ తాగితే అన్న భావనలో ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అతని వ్యక్తి అవి పగిలి ఏమైనా సిచ్యువేషన్ ఏమైనా వచ్చినప్పుడు కూడా ఆ పగిలే స్వభావం అనేది పగిలిపోతుంది. సహజత్వం పోయి అతను రెస్పాన్స్ కాడు దానికి, ఆ ప్రమాదానికి. అదేమనుకుంటున్నారంటే మనం ధైర్యం అని అనుకుంటాం కదా, అది ధైర్యం కాదు, అదొక లోపం. మొన్న అరకులోయలో ఒక మామూలు వ్యక్తి ఇంటికి వెళ్ళాను చెల్లె, నా టీచరు, పేరు చెప్పను. మంచి వాతావరణం, చల్లటి టెంపరేచర్ ఉంది, ఫ్యాన్ వేసుకున్నారు. ఇట్లా ఫ్యాన్ ఆఫ్ చేశాను అంతే. అలా మేము ఫ్యాన్ లేకుండా ఉండలేము అంటున్నాడు. ఎక్కడ? అరకులో. ఎంత మంచి బ్యూటిఫుల్ టెంపరేచర్, స్వచ్ఛమైన గాలి, మళ్ళీ చల్లదనం కదా. ఇప్పుడు చల్లదనమే కదా, ఇప్పుడు నవంబర్ సెకండ్ హాఫ్లోకి వచ్చాము. ఓవైపు చలి పెడుతుందని ఫ్యాన్ ఆఫ్ చేయమన్నా ఆయన అన్న ఛాన్ లేకపోతే మాకు అది అలవాటు. అంటే చలికాలమైనా ఎండాకాలమైనా ఫ్యాన్ ఒకటి అంతెందుకు, మా మిస్సెస్ వాళ్ళ అన్నయ్య ఉంటాడు సమ్మన్న అని, ప్రిన్సిపల్ ఆయన నిండా చెద్దరు కప్పుకొని ఫ్యాన్ వేసుకుంటాడు. నువ్వు ఫ్యాన్ వేసుకునేది చల్లగాలికి కదా, మరి నీకు ఫ్యాన్కి మధ్యలో ఇంత దొడ్డు చెద్దరు ఉంది, తుంపుంది అండి. నరేష్ ఒకటి నిజం చెప్పాను, అది కుర్రు అని టిక్ అని తిరుగుతా చూసినా దానికి నేను కనెక్ట్. ఫ్యాన్ సౌండ్కు నేను కనెక్ట్, గాలికి కనెక్ట్ కాదు. ఫ్యాన్ లేకపోతే నేను బతకలేను. ఆయన ఆఖరికి ఏసీ వేసుకొని కూడా ఫ్యాన్ వేసుకుంటాడు. అరే ఏసీ ఇంత లో టెంపరేచర్లో గాలి అవుతుంది కదా అంటే ఇక ఇది అలవాటైంది నరేష్. చిన్నప్పుడు పిల్లలకి దూలపాట పాడితే పడుకుంటారు కదా, వీళ్ళకి సౌండ్ వస్తే నాకు నిద్ర వస్తుందేమో అని అట్లా ఫీలింగ్. నేనైతే ఫ్యాన్ వదిలేసిన, మా ఇంట్లో ఇట్లా కూలర్ మొన్ననే పోస్ట్ సమ్మర్కి వచ్చింది, ఏసీ అసలే లేదు, మంచిగా కింద చాప వేసుకొని అంటున్నా. ఒకవేళ ఇబ్బంది అనుకుంటే బల్ల మీద చాప వేసుకొని అనుకుంటాం, బల్ల కూడా సమానం కదా. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్తున్నారు, అన్న మనం ఒక దిండు పెట్టుకుంటే మామూలు ఉంటే తల మీద ఏం భారం పడదు, ఒక్క దిండు పెట్టుకుంటే ఒక 10 కేజీల బస్తా నెత్తి మీద ఎత్తుకున్నట్టు అంట, 2 దిండ్లు పెట్టుకుంటే 20 కేజీల బస్తా వేసుకున్నట్టు అంట. మామూలుగా ఉన్నప్పుడు ఉండే స్పైనల్ కార్డ్ మీద వెయిట్ ఈ దిండ్లు బాగా అలవాటు చేయడం వల్ల ఇవి పడిపోతున్నాయంట. అలాగే చీకట్లో చదవడానికి తగ్గించేశాను నేను.
పొద్దున వెళ్తురు వస్తాయి ఆ తెల్లవారుజామున నైస్ నైస్. చీకటి అయిపోయి తెల్లవారంగా అంటారు కదా 4-4:30 సమయంలో అప్పుడు చదువుతున్నా. ఒక బుక్ పెన్ను పెట్టుకొని నీట్గా రాసుకుంటా ఉన్నా. తర్వాత బుక్స్ అండర్లైన్ చేస్తున్నా. చాలా వీడియోలు చేస్తున్నాను. ఫ్రీగా ఉన్నప్పుడు వరుసగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. పీస్ఫుల్గా ఉన్నాను. నా వల్ల బాధపడ్డ వాళ్ళందరికీ సారీ చెప్పడం అయిపోయింది. నా కోసం పనిచేసి ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ వివరిస్తూ వాళ్ళని ఓదార్స్తూ చెప్పడం అయిపోయింది. ఇప్పుడు నాతో కలిసి పనిచేసే వాళ్ళందరినీ కలవాలని ప్రయాణం చేస్తున్నా. నాలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని పరిచయం చేసుకోవాలని చూస్తున్నా. దాదాపు ఈ మతాలు దేవుళ్ళు ఇవన్నీ వదిలేసిన పీస్ఫుల్గా ఉన్నాను. ఇంకా 2 ఇయర్స్ అయిపోయినా కూడా కొన్ని చోట్లకి కొత్తగా వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు అక్కడున్న మతం పేరుతో కులు రాజకీయాలు చేసేవాళ్ళు కొంచెం హల్చల్ చేయాలని చూస్తూ ఉన్నారు. అయినా అయ్యా మేమైతే శత్రువులం కాదు. మీరు గమనించండి 2 సంవత్సరాలు 24 నెలలు కదా. నేను అంతకుముందు కూడా ఏం అవమానించి కించపరచలేదు. మీరు ఎడిట్ చేసిన దాన్ని చూసి పడ్డారని చెప్తున్నాను. ఇంకా కొత్తగా మూవ్ అవుతూ ఉన్నాం. మొత్తానికైతే రిఫ్రెష్మెంట్గా న్యూ లైఫ్. కాకపోతే అంతకుముందు ఎక్కువ ఆదాయ మార్గాలు ఉండేవి, స్కూళ్ళు, కాలేజీలు, కౌన్సిలింగ్. ఇప్పుడు అవన్నీ తగ్గించేశాను. చాలామంది పిల్లలు మిస్ అవుతున్నారు. నేను పిల్లలంటే చాలా ఇష్టం నాకు. మనం ఎట్లా చేసేది చెప్పు. పొద్దున లేచి అసలు ఒక్కొక్క రోజు 6 కార్యక్రమాలు. పొద్దున ప్రేయర్కు ముందే ఒక కార్యక్రమం చేసుకోవాలి. ప్రేయర్ తర్వాత స్టార్ట్ అయితే ఒక కార్యక్రమం, మళ్ళీ లంచ్కి ముందు ఇంకో స్కూల్లో 3 అయిపోయింది. లంచ్ తర్వాత ఒక స్కూల్లో, మళ్ళీ ఈవినింగ్ ఒక స్కూల్లో, నైట్ మళ్ళీ డిన్నర్ చేసినాక ఇంకో స్కూల్లో. హాస్టల్ అంటే ఇక ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో బాయ్స్ హాస్టల్ పిల్లలు అక్కడే ఉంటారు కాబట్టి వార్డెన్తో ఇట్లా మాట్లాడుకొని ఒక రోజు 6 ప్రోగ్రాంల చొప్పున దాదాపు ఒక 15 రోజులు వరుసగా చేసిన రోజులు ఉన్నాయి. 15 రోజులు ప్రతిరోజు 6 కార్యక్రమాలు. అది మళ్ళీ ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క హాస్టల్కి నడుచుకుంటూ పోవచ్చు అంటే అది కూడా కాదు, 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు. ఇక్కడ ఆ ప్రోగ్రామ్ కార్యక్రమం స్టార్ట్ చేసి మేము మ్యాజిక్ షో, నేను కానీ అచ్చిత్ కానీ మ్యాజిక్ షో చేసి మ్యాజిక్ షో అయిపోతే మేము ఆ సూట్ కేసు చదువుకొని మేము వెళ్ళిపోయి ఇంకో స్కూల్లో స్టార్ట్ చేసేది. అంటే ఈయన నరేష్ అన్న క్లాస్ ఎప్పుడు అయిపోయి అక్కడికి ఆయన వచ్చేటోడు. మళ్ళీ అక్కడ నరేష్ అన్న వచ్చుడుతోటి నరేష్ అన్న వేదిక మీద పిలిచి ఆయన మాట్లాడే మైక్ ఇచ్చినామంటే మళ్ళీ మేము చదువుకొని ఇంకో స్కూల్కి వెళ్ళిపోయాడు. ఏ స్కూల్ పోతున్నాం అని ముందే అంటే లాస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా రాత్రి. ఇక లాస్ట్ ప్రోగ్రామ్ వీళ్ళు అయిపోయి నాకు అప్పగిస్తారు కదా, అప్పగించి వీళ్ళు కుర్చీలో ఏంటి డార్మెంటర్లో పోయి పండుకున్నాక ప్రోగ్రామ్ అయిపోయింది లేరు అని చెప్పేసి అంటే మళ్ళీ లేచి మళ్ళీ ప్రయాణం చేసి నెక్స్ట్ స్కూల్ ఎక్కడ ఆ స్కూల్ ముందు ఆ విలేజ్ దగ్గరలో ఏది ఉన్నది అక్కడ మనోళ్ళు ఎవరైనా చూసుకుని వాళ్ళ ఇంటికాడ పడుకోవడం. మళ్ళీ పొద్దున్న లేచి కథం అసలు ఇంట్లో వాళ్ళు కూడా లేకపోయాయి ఒకసారి మేము పోయేసరికి. కొన్నిసార్లు ఆడ ఆగి తింటే టైం వేస్ట్ అవుతుందని ఫ్రూట్స్ కేజీలు కొన్ని సంచులు వేసుకొని మెయిన్గా జామకాయలను సంతరాలు అవే పనిలో పోకుండా తిరుగుడా పోయేది. ఆ బళ్ళల్లో హాస్టల్లో ఇచ్చే పలిపట్టీలు అవి తప్ప అసలు బస్ స్టాండ్లలో నిద్రపోయినాయి చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మనుషులు మమ్మల్ని గుర్తుపట్టి ఈ మధ్య కాలంలో గత 4-5 సంవత్సరాలు కరోనాకు ముందు నుండి గుర్తుపట్టి అది చేస్తున్నారు కాదు. కానీ అంతకుముందు 2012-13 నుండి మొదలుకుంటే అసలు ఏ రోజు ఇప్పుడు మాకు దగ్గరి స్నేహితులు బంధువులు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఊర్లు కూడా ఆడికి పోయి బస్టాండ్లో పడుకున్నాయి. కొడంగల్ బస్టాండ్లో, చేవెళ్ళ, పరిగి బస్టాండ్లో. ఇప్పుడు ఆ చేవెళ్ళ, పరిగిలో ఇంతమంది ఆయన మాట్లాడిన స్పీచ్కు మనోభావాలు దెబ్బతిని గొడవలు చేసి కాదు. కానీ అదే పరిగి బస్టాండ్లో, చేవెళ్ళ, వికారాబాద్ బస్టాండ్లలో రాత్రిపూట బస్టాండ్లలో పడుకొని పొద్దున మళ్ళీ స్కూళ్ళల్లో క్లాసులు ఇవ్వడానికి పోయినటువంటి రోజులు ఉన్నాయి. గజ్వెల్ మండలంలో ఒక ఊరికి పోయిన ఊరు. ఆ ఊర్లో ఒక కార్యకర్త మనల్ని ఇంటికి ఆహ్వానించాడు. ఈయన స్టేటస్ పెట్టుకున్నాడు, మా ఇంటికి కాసేపట్లో బయలునరేసి వస్తున్నాడు. 35 కిలోమీటర్ల నుంచి వెళ్ళి 25 నిమిషాలలో వాళ్ళ బామ్మారిది వచ్చింది. ఏమైందిరా నువ్వు ఇంతకుముందు ఇంటికాడ ఉంటుంది కదా, అరగంట క్రితం మా ఇంటికి వచ్చిన వాళ్ళకన్నా చెడు న్యూసా బ్యాడ్ న్యూసా ఏందిరా అని ఆయన పర్సన్ అవుతున్నాడు. నువ్వు స్టేటస్ పెట్టినావు కదా అన్న. ఆయన నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా స్కూల్లోకి వచ్చి ప్రోగ్రామ్ చేసాడు. పాజిటివేనా అంటే కొట్టిరాం కతారా అని చెప్తా ఉన్నాడు. నాకు 15 సంవత్సరాల క్రితం పాఠం చెప్పిన ఆయన నన్ను అడిగి ఆయనకు ఒక ఫోటో దిగనిస్తానంటే అరే మన ఇంటికే భోజనానికి వస్తాను రా ఇప్పుడు అని చెప్పి పోయి చింతపలకాయలు తెచ్చిండు, వాళ్ళ పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అప్పాలు తెచ్చిండు.
ఈ చెల్లి ఆగమాగం ఒకటే కూర వండింది, ఇంకో కూర లేదట. ఆ పులుసు చింతపండు పులుసు ఉన్నది మా మిస్సెస్కి కొంచెం ఇబ్బంది అవుతుందని తింటలేదు. పక్కోళ్ళ ఇంటికి పోయి టమాటా కూర వచ్చింది, ఈ పక్కోళ్ళ ఇంటికి పోయి మామిడికాయ తొక్క అంటుంది. మీరు అరగంట మూడు చెప్తారా అన్న, మీరు గంట మూడు చెప్తే చికెన్ తెచ్చుకొని ఏదేదో చెప్తారు. ఇప్పుడు చూడు, నువ్వు వాళ్ళ ఇంటికి పోతే టమాటా కూర దొరికింది, ఇక్కడ పోతే వంకాయ దొరికింది, అక్కడ మామిడికాయ దొరికింది, నువ్వు అన్న ఈ ఇన్ని తిన్నావు. ఇప్పుడు మేము వచ్చినామని 4 ఇళ్ళకు నువ్వే చెప్పినావు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన 4 వచ్చినప్పుడు మీ ఇంట్లో పట్టుకపో, అక్క అన్నం సరిపోతుందా అని. ఇది కదా మానవ సంబంధం అంటే. ఆ స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చో, హోటల్లో ఆర్డర్ ఇచ్చో, బకెట్ బిర్యానీ పంపించి తినుర్రా అంటే మంచిగాని నువ్వు చెల్లె అనొస్తుందా? ఊర మంచిగా ఉంది, అన్నం మంచిగా ఉంది అసలు అక్కడ మాట్లాడుకోవడానికి ఏముంటుంది? అబ్బా బిర్యానీ ప్యారడైజ్ బాగుందని ఇక ఆనుచలు పోవాలి అంతే. నేను మా బ్రదర్ని కూడా అడిగిన, ఇప్పుడు జ్ఞానదేవ సందర్శన మేము పిలిచినప్పుడు పిలుస్తున్నారు కదన్నా, మళ్ళీ మీరు ఏర్పాట్లు అంటే అతనికి హడావుడి చేస్తే నచ్చదు, సింప్లిసిటీగా ఉండి, అంటే ఇల్లు చాలా పెద్దగా రిచ్గా ఉండేదానికన్నా గుడిసెలు గట్ల ఉంటేనే ఇష్టపడతాడు, సింప్లిసిటీని ఇష్టపడతాడు అని చెప్పింది నాకు. తర్వాత మీరు వచ్చినాక ఇంట్లో చూసినాక అర్థమైంది, నిజంగా మీరు చాలా సింప్లిసిటీగా ఉంటారు. నిన్న కూడా మేము పొద్దున పోతే అమెజాన్లో ప్రైమ్లో సినిమా టీవీ పెట్టుకొని మంచిగా కూర్చుంటారు. మేము ప్రశాంతంగా వెళ్ళినాం. నూరు పెట్టిన తర్వాత తీసిర్రు అన్న అంటే ఉప్మా టిఫిన్ తెప్పిస్తాను, ఇట్లా ఏం వద్దు, ఇంట్లో చేసేటోళ్ళు ఉన్నారు కదా, ఉప్మా చేసిరా కూర్చుంటాం అని చెప్పేసి ఆ దొడ్డులో అవుతాను ఉప్మా చేసినాక తిని బయలుదేరినాం. ఆ ఇడ్లీలు తెప్పించింది ఏమన్నా పోయి ఇడ్లీలు తెప్పిస్తారు అన్నట్టు, ఇడ్లీలు మంచిగా ఉన్నాయాక అని చెప్పడానికి లేదు, చట్నీ బాగుందాక ఇడ్లీలు మంచిగా ఉన్నాయాక అని కూడా చెప్పడానికి లేదు. అయిపోయింది, వచ్చినామా తిన్నామా వెళ్ళిపోయినామా, వాళ్ళతో ఏం మనం మాట్లాడడానికి ఉండదు. మళ్ళీ ఇంకొక బ్యాడ్ సైన్ ఏంటంటే, ఒక వ్యక్తి మనకు సహాయపడవచ్చు, సహాయపడకపోవచ్చు, ఉపయోగం ఉండొచ్చు, ఉపయోగం ఉండకపోవచ్చు, మనంత చదవచ్చు, చదవకపోవచ్చు, పేదోడు అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. కానీ అతను మనిషి అని గుర్తించడం పక్కన పెట్టి కులం అని గుర్తిస్తున్నారు, స్టేటస్ అని గుర్తిస్తున్నారు. చాలా చండాలంగా తయారైంది. మీరు క్యాస్ట్ అంటే ఒకటి గుర్తొచ్చింది. స్టేటస్ అనేది జనరల్గా విలేజెస్లల్లో క్యాస్ట్ తోటే ముడి పెడతారు. వాళ్ళు ఎంత రిచ్ అయినా కానీ వాళ్ళ క్యాస్ట్ ఇది అంతే, తక్కువ చూడడం జరుగుతుంది. అయితే 2 రకాలు ఉంటుంది. మనిషి పుట్టుకతోటే ఆపాదిత అంతస్తు, ఆర్జిత అంతస్తు అని. ఆపాదిత అంతస్తు అంటే పుట్టుకతోటే వాళ్ళు ఇక ఆ కులంలో ఉట్టిరు అంతే, ఫిక్స్. ఇంకా సరే, ఆ తక్కువ కులంలో పుట్టిన వాళ్ళు కష్టపడి చదువుకొని ఎప్పుడైతే ఉన్నత స్థాయికి ఎదుగుతారో అది ఆర్జిత అంతస్తు అన్నమాట. అంటే అతను కష్టపడి సంపాదించుకున్న అంతస్తు. అవి 2 రకాలుగా ఉన్నాయి. చేయాలి మార్పు, చాలా 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 అవసరం. అయితే మనం ఏం చేస్తున్నామో గుడ్ ప్రాక్టీస్ని మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేయకపోవడం వల్ల బ్యాడ్ ప్రాక్టీస్ బాగా ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఇంటికన్నా నీ కొడుకు 6వ తరగతి 7వ తరగతి అనుకో, వాడు ఆదివారం వస్తే వాడి ఇష్టమైన దోస్తు ఇంటికి పోయి వచ్చే స్వేచ్ఛ నువ్వు ఇవ్వకపోతే ఏం లాభం? అంతే కదా. ఒక నెల రోజుల్లో నువ్వు నీ భార్య నెల రోజులుగా మీరు ఉద్యోగం చేస్తున్నారు, జనగామలో, నల్గొండలో, ఖమ్మంలో, సూర్యాపేటలో, భువనగిరిలో బతుకుతున్నారు. నెల రోజులలో 30 రోజులలో ఒక్క రోజన్నా నువ్వు నీ భార్య నీ పిల్లలు ఇంకొక ఊరికి పోకుండా, నీ ఊర్లోనే పక్కోళ్ళ ఇంటికి పోకుండా, ఇటు డాడీ బాల్ ఇటై, డాడీ బాల్ క్యాచ్ డాడీ ఇటై డాన్ డాన్, నువ్వు షర్ట్ అయితే పైకి లేపకరా రే, చెడ్డ వేసుకున్నావా డాడీ, ఒక చోట ఉండేవాళ్ళు ఈవెన్ 1 మంత్లో ఒక్కసారి కూడా పక్కింటి పోవట్లేదు. నెల్లూరులో నేను టౌన్కి వెళ్ళిన, ఒంగోలు టౌన్, ప్రకాశం జిల్లా కదా, మీ బాబు అయిపోయి చూస్తాను మీరు. ప్రకాశం జిల్లాలో ఒక టీచర్ ఉంటాడు, వాళ్ళ పిల్లలు లండన్లో ఉంటారు. ఆయన నాకు చెప్పిన విషయం కళ్ళకు నీళ్ళు వచ్చింది. మా అపార్ట్మెంటు నేను 1,20,00,000 పెట్టుకున్నానరే, ఇలా మొత్తం 12 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. 12 కుటుంబాలే ఉంటున్నాయి. కానీ ఇప్పటి వరకు నాకు 9 కుటుంబాలే పరిచయం అని చెప్పింది.
ఒకటే అపార్ట్మెంట్లో ఒకటే ఇంట్లో ఉంటారు వాళ్ళు. పైనుంచి కిందికి 4 అంతస్తుల బిల్డింగ్. అంతే. ప్రతిదానికి మూడు ట్రిపుల్ బెడ్రూమ్లు 3 ఉంటాయి. 4 ఊళ్ళో 12 కుటుంబాలు ఉంటాయి. కింద పార్కింగ్. ఇప్పటివరకు ఆయన 2 సంవత్సరాలు అవుతుంది అలాగ వచ్చి 9 కుటుంబాలే పరిచయం అయినాయి. అంటే ఆయన గొప్పగా బతుకుతున్నట్ట, ఉన్నతంగా బతుకుతున్నట్ట, గేటెడ్ కమ్యూనిటీలో బతుకుతున్నట్ట, ప్రజల మధ్య బతుకుతున్నట్ట, మనుషుల మధ్య బతుకుతున్నట్ట. అవి ఏం గేటెడ్ అన్న నాకు అర్థం కాదు. మనీ మనుషులు. ఆయన ఏమంటాడు, అందరితో కలిసిపోవాలనే ఉంటుంది ఆయనకి. ఆయనతో 9 కుటుంబాలతో కలిసాడు. కానీ మిగతా వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటకు పోకుండా బతికేటోళ్ళే ఉంటారు. ఇంటి ముందరికి ఎవరు చచ్చిపోతుర్రు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది. మొన్న పూణేలో ఒక మనిషి వాసన వస్తుంది అని చెప్పేసి అందరు కలిసి ఏంది ఇంటికెళ్ళి వాసన వస్తుంది అని చెప్పేసి ఆ డోర్ పగలగొట్టి చూసేది అంటే లోపల మనిషి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి మురిగిపోయి ఉన్నది. అంటే అప్పటికే వారం రోజులు అవుతుంది కావచ్చు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు పంచనామాలో. అంటే పోస్ట్ మార్టం చెప్తే వారం రోజులు దాటి, అంటే వారం రోజుల క్రితం నీ ఇంటి ముందట ఒక మనిషి చచ్చిపోయింది అనే విషయము నీకు తెలియదు. నీ ఇంటి ముందు అపార్ట్మెంట్లోనే ఒక మనిషి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటే నీకు ఏం బంధాలని, కనీసం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక్కో స్పూడ్ అన్న వాళ్ళను మందరిచ్చేటువంటి పరిస్థితి మనకు లేవు. అది పరిస్థితి. ఇంతకుముందు కులాలను వీటిని నిర్మూలించని కానీ పాతకాలంలో కలిసి భోజనాలు చేయడం ఈ సిస్టాన్ని తీసుకొని వచ్చింది. అయితే జాత్పాత్ మండలి అధ్యక్షున ఒక మీటింగ్కి అంబేద్కర్ని అధ్యక్షునిగా పిలిపించింది. దానికి ఒక లెటర్ రాసుకున్నాడు అక్కడ చేయాల్సిన స్పీచ్. అది క్యాస్ట్ అనిహిలేషన్, కుల నిర్మూలన అనేది ఒక చిన్న బుక్, 50 పేజీలు కూడా చక్కగా ఉండదు. ఆ బుక్ ఒక్కటి చదవండి, చాలా నాలెడ్జ్ వస్తుంది. అది ఒక స్పీచ్ మాత్రమే. అయితే ఆ స్పీచ్ని ముందే అంబేద్కర్ పంపించినందుకు ఈ స్పీచ్ను ఇచ్చేటట్లయితే ఈ సభనే ఆపేస్తామని సభను ఆపేసిండ్రు. ఆ స్పీచ్ ఒక బుక్ రూపంలో ఉంది. ఆ ఒక్క స్పీచ్ చదవండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. హలో మాట్లాడాడు. హలో హలో ఇక అక్కడ కెమెరా ఉంది. హలో హలో అక్కడ చెప్పు వాళ్ళకి హలో అని చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. కెమెరామెన్కి. మిత్రులారా, ఈరోజు తెలిసిన మిత్రుడు ఇంటి దగ్గర పచ్చని చెట్ల కింద చాయ్ తాగుతూ నలుగురితో మాట్లాడుకోవడం జరిగింది. చెల్లెమ్మ రజని డిగ్రీ కాలేజ్ లెక్చరరు. మన ముచ్చట్లని ఎందుకు మనం వీడియో తీసి మీడియాలో పెట్టకూడదు, అన్ని ఉపయోగం లేని ముచ్చట్లు ఎన్నో, అలాగే మనుషులని తప్పుదారి పట్టించే విషయాలు ఎన్నో ఆన్లైన్లో అందుబాటులో ఉంటూ చాలామంది సమయాన్ని తీసుకుంటున్నాయి. కాస్త సరదాగా ఏదైనా విషయం మాట్లాడుకుందామని చెప్పి చెల్లెలు కోరడము, అలాగే తమ్ముడు అచ్యుత్ మాతో జాయిన్ అయిపోవడము. తమ్ముడు కూడా కులాంతర పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఆవిడ నర్సింగ్ కోసం ప్రిపేర్ అవుతుంది. చిన్న పాపని విడిచి తాను గట్టిగా ప్రిపేర్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. తమ్ముడు కూడా లా చదువుతున్నాడు. హ్యాపీ. ఎప్పుడు నా ఛానల్లో కెమెరా వెనకాల ఉండే తమ్ముడు ఈరోజు ముందుకు వచ్చాడు. నిన్ననే లా ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. తమ్ముడు ఓంకార్ మరి సినిమాల వైపు ప్రయత్నిస్తూ మంచి స్టోరీలు రాసుకుంటూ స్వయం ఉపాధి చేసుకుంటూ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. మొదట నువ్వు 30 క్రాస్ అయ్యావు కాబట్టి మొదట నువ్వు పెళ్ళి చేసుకోవాలని, ఒకవేళ పెళ్ళి వద్దనుకుంటే పూర్తిగా వదిలేసుకోండి. కానీ మీరు లేట్ చేసినా కొద్దీ అమ్మా నాన్నకు కొంచెం పెయిన్, అది ఆలోచించండి. థ్యాంక్ యూ జర్నలిస్ట్ రాకేష్. మీ ఛానల్లో N9 మీడియాలో మంచి కంటెంట్ వస్తుంది, చూస్తున్నాను. మీరు ఫైర్ అవుతున్నారు. మొన్న ఒక ఇన్సిడెంట్ మీద మీరు మాట్లాడింది బాగుంది. ఇంకా అంకిత భావంతో పనిచేయండి. కాంబ్లే దిగంబర్ దాదా గారిని అడిగినట్టు చెప్పండి. మిస్టర్ చాసో హాయ్. హై ఫై. అమ్మా మళ్ళొక్కసారి కాల్ చేస్తా నేను. చంపేస్తాను మళ్ళీ అమ్మో వద్దురా. థ్యాంక్ యూ చెల్లెమ్మ రజని. మరి డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా బిజీగా ఉంటూ ఈరోజు నేను కొంచెం సమయం ఇవ్వడంతో వచ్చి సరదాగా మాట్లాడుతూ
దీన్ని షూట్ చేసే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాయ్ బిస్కెట్ ముచ్చట్లు. మీరు మీ పనులను విడిచిపెట్టుకొని ఈ ముచ్చట్లు చూడొద్దు. మీ ఆదాయ మార్గాల్ని కాపాడుకుంటూ సంపాదించిన దాన్ని పొదుపుగా వాడుకుంటూ వీలైనంత పొదుపు చేస్తూ ఎంత ఎక్కువ వీలైతే ఎక్కువ ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తూ మంచి మానవ సంబంధాలతో ఉన్నతంగా జీవించాలని హృదయపూర్వకంగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.